నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం రైతు రుణమాఫీ పైన రైతులైతే కొంచెం సంతోషంగా ఉన్నప్పటికీ కొంతమంది నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైతు బీమా రైతు భరోసా పడ్డప్పటికీ ఇటు రైతు బంద్ అనేది ఇంతవరకు క్రెడిట్ కాకపోవడం కొంచెం ఆందోళనగా ఉంది. ప్రస్తుతం అక్బర్పేట బొంపల్లి మండలంలో ఉన్నాం. కొంతమంది రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మళ్ళీ అడిగి తెలుసుకున్నాం. నమస్తేనే, ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ అయిందా నీకు? ఎంత అయింది? 96,000 అయింది. 96,000. ఎట్లా చూసుకోవచ్చు? అంటే మాట మీద నిలబడేటేనా ప్రభుత్వం? ఇప్పుడైతే రుణమాఫీకి అయితే మాట మీద నిలబడ్డాడు. ఇంకోటి ఏంటంటే రైతు బంధు పడితే కూడా ఇంకొంచెం రైతులకు బాగుంటుందని ఆలోచన. కొంచెం ఏంటంటే పెట్టుబడికి వెళ్తుంది, లేదు. అప్పుడైతే మాట అయితే నిలబెట్టుకున్నాడు. అంటే దానివల్ల రైతులకు ఉపయోగం ఉండకపోవచ్చా? ఏదైతే రైతు రుణమాఫీ జరిగిందో దానివల్ల, లేదంటే చిన్న చిన్న పడుతుంది రైతు దాని గురించి ఉపయోగం పడ్డది, బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే రైతు బంధు పడితే కూడా ఇంకొంచెం రైతు అనేది మెరుగవుతాడు, పెట్టుబడి అనేది వెళ్తుంది. కొంచెం ఇంకా కాలం అత్యున్నది కాబట్టి ఇంకొంచెం రైతు బంధు పడితే బాగుంటుందని ఆలోచన. ఇప్పటి వరకు రేవంత్ మాటలు రైతుల విషయంలో చూసుకుంటే అంటే నిలబెట్టుకున్నట్ట, లేదంటే ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే బెటర్ అంటారు? ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇంకొంచెం మార్పు అంటే రైతు బంధు ఇంకేదన్నా వాగ్దానాలు ఇచ్చినవి కూడా పూర్తిగా అది తీసుకుంటే బాగుంటుంది. కరెంట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కాలువలు కొంచెం ఇస్తే కూడా ఇంకొంచెం రైతు మెరుగవుతాడు అనేది ఆలోచన. అంటే కరెంట్ ఉంటలేదని చెప్పేసి అంటారు, వాస్తవం? కరెంట్ ఉంటలేదు, కొంచెం మర్చుకుంటే పోతుంది. కరెంట్ కంటిన్యూ ఉంటలేదు, కొంచెం మర్చుకుంటే పోతుంది. కొంచెం కంటిన్యూ ఉంటే మాకు కూడా జర ఈ కరువుకు బతకగలుగుతామని కోరిక. రేపు 2 లక్షల లోపు వాళ్ళకు కూడా చేస్తామని చెప్పేసి అయితే అని చెప్పి నమ్మకం ఉంది రేపటి రోజు? ఇప్పటి వరకు అయితే నమ్మకం ఉంది. కొంతమందికి ఇప్పటిదాకా కూడా మిసెస్లు వచ్చినాయి, 1,60,000 దాకా వచ్చినాయి. ఈ 2 లక్షల దాకా కూడా 5 లక్షలు అనేది ఒక నమ్మకం అయితే ఉన్నది. చెప్పండి, నువ్వేమంటారు? అయిందా నీ రుణమాఫీ? అయిందా? నాకు రుణమాఫీ లేదు, నేను రూపాయి తీసుకోలేదు, నాకు రూపాయి ఇవ్వలేరు. మరి రుణమాఫీ అయిన వాళ్ళు అంటారు, మాట్లాడుతుంటారు కదా, ఏమంటారు? మంచిగా అయింది అంటారా, లేదంటే? లేదు, నువ్వు వాళ్ళతో మాట్లాడు. వాళ్ళతోనేనా? సరే, చెప్పండి. 1,05,000 అంటే ఉపయోగం ఉందనుకోవచ్చా రుణమాఫీ వల్ల? అంటే కొంతమంది ఏమంటారు అంటే రైతులకి ₹1,00,000 2 లక్షలు పెద్ద ముచ్చట్న వాళ్ళు తీసుకోరా ఎందుకు అని చెప్పేసి అంటారు. దాన్ని నేను అభిప్రాయం అంటే యాక్చువల్ ఇంతకుముందు చేయలేదు, యాడ్ చేస్తారా ప్రభుత్వం? ఇంకా అంటే ఎందులోనన్నా ఇప్పుడు 2 లక్షలు అవుతాయి అని చెప్పేసి అంటుండు. 2 లక్షలు అయ్యేదాకా కూడా కొంత నమ్మకం లేదని కొంతమంది అంటారు, అయితే అని కొంతమంది అంటారు. నువ్వేమనుకుంటావు? అయితే అంటావా? అంటే రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్నా మరి? చెప్పండి, నువ్వేమే? రుణమాఫీ గవర్నమెంట్ రుణమాఫీ మీద మంచి నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అన్న మాట మీద చేస్తుంది కాబట్టి 15 ఆగస్టు లోపల చేస్తా అన్నది 15 ఆగస్టు లోపల చేసింది. కాకపోతే ఇంకా కొన్ని అవకతవకలు ఉన్నాయి. 10 రోజులు ఏ గవర్నమెంట్ అయినా చేస్తుండొచ్చు. అదొకటి. హౌసింగ్ స్కీమ్ ఇస్తామన్నది, దాన్ని కూడా తొందరగానే దాన్ని ఉన్నోళ్ళు లేని వాళ్ళు చేసి గృహలక్ష్మి అనేది అది చేయాలి. మళ్ళా ఈ రైతు ఇన్సూరెన్స్ అది ఇస్తానని ఇదివరకు ఇవ్వలే గవర్నమెంట్. దాన్ని తక్షణమే వాళ్ళు ఒక విడి ఏర్పాటు చేసుకొని 7,000 ఇస్తా, ఎకరాకి 7,500, సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఇస్తే రైతులకు దాన్ని కటాఫ్ వాళ్ళు ఏమన్నాడు 5 ఎకరాలు లేక 10 ఎకరాలు అనేది ఒక చర్చలు నడుస్తున్నాయి అన్నారు. దాన్ని గవర్నమెంట్ వెంటనే స్పందించి దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఉన్నోళ్ళు లేని వాళ్ళు దాన్ని ఇస్తే గవర్నమెంట్ ఇంకా లేని ప్రజలకు ఎంతో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇవే కొన్ని అంశాలు కొన్ని లేనివి కూడా పెడుతున్నారు. అవన్నీ పెట్టకుండా కొన్ని మంచి మంచి పథకాలే పెట్టాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ సక్సెస్ అయినట్టు కాదు? రైతు రుణమాఫీ 99% సక్సెస్. రేపు మొత్తం 2 లక్షల లోపల వేసిన వాళ్ళు ఏమంటే 99% 100% సక్సెస్. అంటే ప్రభుత్వం మాట నిలుపుకున్నట్టేనా? దానివల్ల ప్రభుత్వం మాట నిలుపుకుంది. ఇప్పుడు ప్రజలలో అయితే ఉత్సాహం వచ్చింది కదా, నిలుపుకున్నట్టేనా. ఇప్పుడు 5 నుండి 10 ఎకరాల మధ్యలో కట్ట పెడతామని చెప్పేసి ఒక వాగ్వాదనం కూడా ఒక చర్చ కూడా నడుస్తుంది. అట్లా ఒకవేళ 5 నుండి 10 ఎకరాల మధ్యలో కట్ట పెడితే బెటర్ అయినా, లేదంటే దానివల్ల రైతులు వ్యతిరేకం అవుతారేమో? రైతులు వ్యతిరేకం అంటే ఇప్పుడు కొందరు ఉన్నారు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే దొరలోములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నది వాళ్ళ ఆధీనంలో వాళ్ళు సాగిందా ఎట్లా అయిందో దాన్ని కొంత కుట్రలు బిట్టలు కొందరు పరంభూలు అనేది కబ్జా చేసుకుంటారు.
అది కటాఫ్ పెట్టాలి. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి ఇప్పుడు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కటాఫ్ పెట్టినాం అనుకో, కష్టపడి సంపాదించలేదు. 100 ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఏమవుతుంది? పెత్తందారు వ్యవస్థ చేసినప్పుడు దాన్ని 100 ఎకరాలు కానీ 50 ఎకరాలు కానీ సంపాదించాలి. కష్టం చేసి సంపాదించాలంటే వాళ్ళు సంపాదించలేరు. దానికి పెట్టాలి 5 నుంచి 10 ఎకరాలు పెట్టి దాన్ని వాళ్ళకు రైతు బంధు అనేది ఇస్తుంటే, రైతు భరోసా ఇస్తే దాన్ని గవర్నమెంట్ కూడా రేపు ఇన్ ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ ఖర్చు చేసింది అనేది ఉంటుంది. రైతు రుణమాఫీ విషయంలో 100% సక్సెస్. నువ్వు చెప్పే రైతు రుణమాఫీ పట్ల ఎట్లుందంటే అవగాహన లేకుండా జరపడమే తప్ప ఏం లేదు. కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రజలు వెళ్ళి రైతులు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర మాకు ఇవి ఇవ్వండి, సబ్సిడీ ఇవ్వండి, అది ఇవ్వండి అనేది అడగకుండానే ఇస్తున్నారు కాబట్టి, రాజకీయ లబ్ధి కోసం ఇస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రతి రైతుకు ఎంతో కొంత రుణమాఫీ ఇస్తే బాగుండేదేమో. దానికి కటాఫ్ డేట్ అనేది పెట్టి 12/12/2018 అనేది కటాఫ్ డేట్ పెట్టి మిగతా రైతులు ఇప్పుడు ఈరోజు రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు కదా. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా బాధపడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు రుణమాఫీ అయిన ప్రతి రైతు ఏమో ఆనందంగా ఉంటున్నాడు, అదే ప్రతి రైతు ఇంకా మిగతా రైతు బాధపడుతున్నాడు. ఎందుకంటే కటాఫ్ డేట్ అనేది పెట్టి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా స్వచ్ఛందంగా ఆయన డేట్ అనేది ఒక నిర్ణయించకుండా ప్రతి రైతుకు రుణమాఫీ అనేది ఎంతో కొంత అనేది మాఫీ చేసిండు. ప్రతి రైతుకు అదే నువ్వు ఇప్పుడు 2 లక్షల వరకు టార్గెట్ ఇచ్చింది, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అనే దాన్ని బట్టి అదే అనేది కాకుండా ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు ఇచ్చేది ఉండే. ఈరోజు ఇస్తే ప్రతి రైతు కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఆనందంగా ఉండేది, గవర్నమెంట్కి కూడా అనుకూలంగా ఉండేది. కాకుండా ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కటాఫ్ డేట్ అనేది పెట్టి 12/12/2018 అనేది పెట్టి మిగతా రైతులు అంతకంటే ముందు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి రైతే కదా. ఆయన కూడా ప్రతి రైతు కూడా మీకు ఓటేసిండ్రు కదా, ప్రతి రైతు ఓటేసినటువంటి అంశమే కదా అది అనేది. ఈ డేట్ ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉన్నది? ప్రతి రైతుకు 2 లక్షలు ఇవ్వకుండా ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు ఇస్తే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు ఉండేది, ఆనందంగా ఉండేది. ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన డేట్ నేను 2018 వరకు దాని కింద డేట్ ఏదైతే ఉందో అప్పుడు తర్వాత డేట్ ను తీసుకున్నా చెప్పి అదేం చేయలేదు. కేసీఆర్ గవర్నమెంట్ చేసినప్పుడు కూడా ఏం చేసిందని అంటే ఆయన ఎంతో కొంత మామూలుగా ప్రతి రైతుకి ఇయ్యలేదు, ఎంతో కొంత వాళ్ళు కూడా కటాఫ్ డేట్ తీసుకొని ఎంతో కొంత ఇచ్చిన రైతుకే డబ్బులు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. రాని రైతుకు మరీ రావట్లేదు, 1 లక్ష రూపాయలు కాదు వాళ్ళకి 10 రూపాయలు కూడా రావట్లేదు. ఈ రోజు ఆ రైతు కూడా బాధపడతాడు కదా. ప్రతి రైతు కూడా ఈ రోజు మినిమం 1 లక్ష రూపాయలు ఇస్తే ప్రతి రైతు కూడా ఈ రోజు ఆనందంగా ఉండేది కదా, గవర్నమెంట్ అనుకూలంగా ఉండేది కదా, ప్రతి రైతుని అనుకూలంగా ఓటేసింది కదా. అంటే మార్పులు కావాల్సి వచ్చిండే ఖచ్చితంగా మార్పులు కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ రకమైనటువంటి మార్పు అంటే ప్రతి రైతుకు మినిమం 1 లక్ష రూపాయలు అనేది ఇచ్చి ప్రతి రైతుకు టార్గెట్ డేట్ పెట్టకుండా కటాఫ్ డేట్ పెట్టకుండా ప్రతి రైతుకు 1 లక్ష రూపాయలు ఇస్తే ప్రతి రైతుకి ఇస్తే ఇప్పుడు వచ్చిన రైతుకు 2 లక్షలు వస్తున్నాయి. అదే ఒక్క రైతుకు వచ్చే బదులు 2 రైతులకు వచ్చేది కదా. అట్లా చేస్తే బాగుండేదేమో అనేది మా ఆలోచన. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా రైతు భరోసా అన్నాడు, రైతు భరోసాకు ఇస్తున్నాం అనేది కూడా క్లారిటీ లేదు. దానికోసం ఇంకా సెర్చ్ చేస్తున్నాం, ప్రజలకి వెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని బయటకు తీసుకురావాలని చూస్తున్నాము. దాని తర్వాత అసెంబ్లీలో పెట్టి దాన్ని ఎట్లా బయటకు తీసుకొద్దాము, 5 ఎకరాల 10 ఎకరాలు అనే దాని మీద చెప్తున్నారు. అనేది కాకుండా మినిమం ఒక 10 ఎకరాలు టార్గెట్ పెట్టి ప్రతి రైతుకు 7,500 అన్నారు. 7,500 ఇచ్చి ఉంటే ఈరోజు బాగుండేది. ఇప్పటి వరకు కూడా లేదు. సరే లేదు, ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ కూడా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కానీ మిగతా సమావేశాలలో కానీ అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి దాన్ని కూడా ఇలా మైనస్ బడ్జెట్ ఉంది అని చెప్తున్నారు. కావచ్చు, అయితే కావచ్చు. కాకుంటే ఏంటంటే అదే ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రతి ల్యాండ్ ఉన్న పర్సన్కి ఇలా వెంచర్లే కావచ్చు, గుట్టరాలే కావచ్చు, లేకుండా ఇంకా ఫారెస్ట్ భూములకు కూడా ఇచ్చింది. ఈరోజు అటువంటి అవకతవకలు జరగొద్దు అనుకుంటే మినిమం ఒక 10 ఎకరాలు టార్గెట్ తీసుకొని ప్రతి రైతుకు 7,500 రూపాయలు ప్రతి రైతుకి వేస్తే ఈరోజు గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉన్నది అని అనుకోవచ్చు. అట్లాగే ఈరోజు ప్రతి విలేజ్కి ఎంతో కొంత పేద ప్రజలకు ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా గృహలక్ష్మి కార్యక్రమం దాని మీద పెట్టారు. అది గృహలక్ష్మి ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డుల కోసం కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇస్తాము అని అంటున్నారు. ఈరోజు సరఫరాల శాఖ మంత్రి చెప్తున్నాడు చేస్తాము అని చెప్పి. చేసిన తర్వాత ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు ఇప్పుడు 5వ తరగతి 4వ తరగతిలో 3వ తరగతిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఎంట్రీ లేదు ఇప్పటివరకు.
అటువంటి వాటికి కూడా సరైనటువంటి పద్ధతిలా సరైనటువంటి అన్వేషణ చేసి వాళ్ళకు కూడా రేషన్ కార్డు అవైలబుల్ కల్పిస్తే ప్రతి ఒక పేదవాళ్ళు కూడా ఈరోజు బాగా ఉంటారనేది నా ఆలోచన. ఇప్పటి వరకు అయితే ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో దానివల్ల రైతులకు లబ్ధి ఉన్నట్ట లేనట్ట? లబ్ధి ఉన్నది, ఇప్పుడు లేదనేది ఏమంటలేము. ఇప్పుడు ఈ రోజు రైతుకు రుణమాఫీ అయినటువంటి 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, రేపు జరగబోయేటువంటి మూమెంట్లో 2 లక్షలు కూడా మాఫీ కావచ్చు. రైతుకు మాఫీ అయినటువంటి రైతే ఆనందంగా ఉంటాడు. ఇవాళ టార్గెట్ లోపు ఉన్నటువంటి రైతు బాధపడతాడు కదా, ఖచ్చితంగా బాధపడతాడు. వాళ్ళకు కూడా సానుకూలంగా గవర్నమెంట్ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దాన్ని రిపీట్ చేస్తే ప్రతి రైతు కూడా ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే ప్రతి రైతు కూడా ఈ రోజు మిమ్మల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లాగైతే గుర్తింపు పొందినో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, రాహుల్ గాంధీని కానీ, లేకుంటే సోనియాని కానీ ఎవరినైనా ఈ రోజు ఇది చేస్తారు. రైతులు కూడా ఆనందంగా ఇది చేస్తారు.